అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరునొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. సాహిత్యం నవజీవన చైతన్య స్రవంతి. ఇది ఒక ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. నాడు గ్రాంథికము, ఆ తర్వాత వ్యావహారికము, జాతీయోద్యమము, దేశభక్తి కవిత్వము, అలాగే అక్కడి నుంచి భావకవిత్వం, ఇలా పలు రకాలుగా సాహిత్యం భిన్నమైన మార్పులను సంతరించుకుంటూనే ఉంది. కాలక్రమేణా ఒక ప్రగతిశీలమైనటువంటి మార్పు కూడా వచ్చింది. అది అభ్యుదయ సాహిత్యం. అసలు అభ్యుదయ సాహిత్యం అంటే ఏంటి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి రచనలు చేశారు కవులు, వీటన్నిటి గురించి వివరించడానికి మనకి ఈరోజు మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేశారు అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు వృత్తిరీత్యా వారు న్యాయవాది, ప్రవృత్తిరీత్యా వారు సాహితీవేత్త. అనేక విదిక్త, దీపిక సాహిత్య వ్యాస సంపుటాలు వారు రాశారు. అలాగే రేపటిలోకి అనే కవితా సంపుటి, నూరేళ్లు పులుపులు అనే రచయిత వీరు చేశారు. అలాగే విదిత వ్యాస సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. గుంటూరు సీమ సాహిత్య రచయిత, 70కి పైగా పుస్తకాల సంకలనం వీరు చేశారు. గుంటూరుకు చెందిన పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉంటూ ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ అభ్యుదయ సాహిత్యోద్యమం గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. దూరదర్శన్ వీక్షకులకు మీకు అందరికీ నమస్కారం. ముందుగా మనం అభ్యుదయ సాహిత్య ఉద్యమం గురించి మాట్లాడుకునే ముందు మీ సాహితీ పయనం 5 దశాబ్దాలకు పైగా మీరు సాహితీ ప్రయాణం చేస్తూ ఉన్నారు, దాని గురించి వివరిస్తారా? అభ్యుదయ సాహిత్య రంగంలో నేను 50 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. 1973లో గుంటూరులో జరిగిన 6వ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర మహాసభల నుంచి మొన్న ఆగస్టులో జబల్పూర్లో జరిగిన జాతీయ మహాసభల దాకా నా అభ్యుదయ సాహిత్య ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. నేను సాహిత్య ప్రస్థానం అభ్యుదయ రంగంలో ప్రవేశించినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు అయితే ఇప్పుడు 69 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలలో అభ్యుదయ సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతో నాకు అనుబంధం ఉంది. ఈ అభ్యుదయ సాహిత్య రంగంలో కృషి చేస్తున్న అనేక మంది సాహిత్యంతోనూ వ్యక్తిగతంగాను నాకు అనుబంధం ఉంది. ఇట్లా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగిస్తూనే ఉంటానమ్మా. లక్ష్మీనారాయణ గారు, అలాగే మనం అభ్యుదయ సాహిత్యం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటా. దానికన్నా ముందు అసలు నాటి సాహిత్య పరిస్థితుల గురించి వివరిస్తారా? నాటి అంటే ఈరోజు ఇది 2023 అమ్మా. 2023కు ముందు తెలుగులో 11వ శతాబ్ది నుంచి నన్నయ్య గారి దగ్గర నుంచి సాహిత్యం ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. అది సాహిత్య చరిత్రకు సంబంధించిన అంశము. ఈ అభ్యుదయ సాహిత్యం గురించి లేదా అభ్యుదయ సాహిత్యానికి ముందు ఉన్న అనేక వాదాలు, ధోరణులు, ఉద్యమాలు అన్నీ మనకు తెలుస్తూనే ఉంది. అభ్యుదయ సాహిత్యానికి ముందు తెలుగులో సంస్కరణ సాహిత్యము, జాతీయోద్యమ సాహిత్యము, అలాగే ఈ జాతీయోద్యమ సాహిత్యంలో అనేక అంతర్భాగాలు కూడా ఉన్నాయి. అది హరిజనుల దేవాలయ ప్రవేశము, అస్పృశ్యత నివారణ, మద్యపాన నిషేధం, ఇటువంటి అంశాలతో జాతీయోద్యమం అంతర్భాగంగా కొనసాగాయి. అలాగే జాతీయోద్యమం తర్వాత మళ్ళీ భావకవిత్వం వచ్చింది. భావకవిత్వం నుంచి దేశభక్తి కవిత్వం, దేశభక్తి కవిత్వంతో పాటు రాష్ట్రభక్తి కవిత్వం, ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేక పరిణామాలు. ఇవి ఎట్లా అంటే గ్రాంధికం నుంచి శిష్ట వ్యవహారికం నుంచి మీరు ఇందాక కూడా అన్నారు వాడుక భాష దాకా మన తెలుగు సాహిత్యం
అద్భుతమైన రీతుల్లో అన్ని ప్రక్రియలు కొనసాగుతూనే ఉంది. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మనకి అభ్యుదయం అంటే పురోగమనం, ఒక ప్రగతి అని అర్థం కదా. దీని గురించి అసలు మీరేమంటారు? అభ్యుదయ సాహిత్యం వైపు ఎలా పయనం సాగింది? అభ్యుదయ సాహిత్యం అంటే ముందుగా అభ్యుదయం అంటే మీరే చెప్పారు, ప్రగతి అని, పురోగమనం అని. హిందీలో ప్రగతి అంటారు, తెలుగులో పురోగమనం, అలా ఆంగ్లంలో ప్రోగ్రెసివ్ అని అంటారు. అలాగే ప్రగతి లేఖక సంఘాన్ని ఏమన్నా అభ్యుదయ రచయిత సంఘాన్ని అంటారు, ప్రోగ్రెసివ్ రైటర్స్ అని చెప్పి ఆంగ్లంలో అభ్యుదయ రచయిత సంఘాన్ని అంటారు. అభ్యుదయం అని అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి సమాజాన్ని తీసుకొని రావాలనేది అభ్యుదయ సాహిత్యవేత్తలు చేస్తున్న కృషి. ఈ కృషి 1930ల నుంచి తెలుగునాట కొనసాగుతూనే ఉంది. అసలు అభ్యుదయ సాహిత్యానికి అనేక మూలాలు ఉన్నాయి. ఈ మూలాలు ఏమిటంటే జాతీయ స్థాయిలో గొప్ప మూలాలు ఉన్నాయి. తెలుగునాట వైతాళికులైన కందుకూరి వీరేశలింగం గారి సంస్కరణ ఉద్యమం, గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యావహారిక భాషోద్యమం, అలాగే గురిజాడ అప్పారావు గారి సాహిత్య ప్రజాస్వామికోద్యమం, వీటి నుంచి కూడా అభ్యుదయ సాహిత్యం స్ఫూర్తి పొంది ఆ తరువాత వారు అందించిన మార్గంలో, ఆ వైతాళికులు మనకి అందించిన ఆ మార్గంలోనే అభ్యుదయ సాహిత్యం ప్రాపంచిక దృక్పథం నుంచి, అంతర్జాతీయ దృక్పథం నుంచి, దేశ రాజకీయ ఆలోచనల నుంచి మన అభ్యుదయ సాహిత్యం కొనసాగుతూనే ఉందమ్మా. అభ్యుదయము అని అంటే ముందుకు తీసుకువెళ్ళేది, సమాజాన్ని ముందుకు నడిపించేది. అది అసలు దాని సారాంశంగా మనం కొద్దిలో సంక్షిప్తంగా మాట్లాడుకోవాలంటే చెప్పండి అమ్మా. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మనకి మీరు చెప్పారు అభ్యుదయ సాహిత్యం అంటే, అలాగే మీరు జాతీయ స్థాయిలో కూడా అభ్యుదయ సాహిత్యం ఉంది అన్నారు. నాటి కాల జాతీయ స్థాయిలో నాటి కవుల గురించి చెప్తారా? చెప్తానమ్మా. అసలు ఈ అభ్యుదయ సాహిత్యానికి మూలాలు చాలా ఉన్నాయి. 1932 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో సజ్జాద్ జహీరు, అతని స్నేహితులు మరో 8 మంది కలిసి అంగారే అని ఒక పుస్తకాన్ని ఉర్దూలో వెలువరించారు. అందులో నాటికలు ఉన్నాయి, కథలు కూడా ఉన్నాయి. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని అక్కడ నిషేధించి మీరు క్షమాపణ చెప్పే పని అయితే మిమ్మల్ని వదిలేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అని అంటే మేము క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా లేము అని వాళ్ళు ఆ ప్రభుత్వ ఆదేశాన్ని నిరాకరించారు. అప్పుడు సజ్జాద్ జహీర్ని వాళ్ళ తండ్రి న్యాయవాద వృత్తి అభ్యసించమని చెప్పి లండన్కు పంపించారు. ఆయన లండన్లో ఈ అభ్యుదయ భావజాలం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డు ఆ విశ్వవిద్యాలయాల్లో చదివే తెలుగు విద్యార్థులు లేదా భారతీయ విద్యార్థులని పోగు చేసి అక్కడి నుంచి అభ్యుదయ రచయితల సంఘం అనే దాన్ని స్థాపించి 1935లోనే ఒక ప్రణాళికను తయారు చేశారు. ఆ ప్రణాళిక చాలా విశిష్టమైనది. ఆ ప్రణాళికలో అనేక అంశాలు, అంటే దేశ స్వాతంత్రం పొందాలనేది, ఆ పొందటానికి అభ్యుదయ రచయితలు లేదా మొత్తం రచయితలు యావత్తు కృషి చేయాలని చెప్పి ఆ స్వాతంత్రోద్యమంలో, జాతీయోద్యమంలో పాల్గొనాలని కూడా పిలిపించింది. అలాగే దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు కష్టజీవులకి, పేదలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఇలా వాళ్ళు గొప్ప ప్రణాళికను తయారు చేశారు. ఆ ప్రణాళిక లండన్లో లెఫ్ట్ రివ్యూ అని చెప్పి ఒక పత్రికలో ప్రచురితమైంది. అది ప్రచురితమైన తర్వాత తెలుగునాట ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు చేరింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు గ్రంథాలయ అధికారి అబ్బూరు రామకృష్ణారావు గారు. అబ్బూరు రామకృష్ణారావు గారు అంటే తెలుగు సాహిత్యంలో అందరికీ పరిచయం. ఆయన భావకవిత్వానికి తెలుగునాట పునాదులు ఎత్తిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంటే భావకవిత్వ ప్రచారకులు కృష్ణశాస్త్రి గారు ముఖ్యంగా. అయితే భావకవిత్వ పునాదులు ఎత్తిన అబ్బూరు రామకృష్ణారావు గారు ఏం చేశారంటే ఆ ప్రణాళికను శ్రీశ్రీ గారికి అందించారు. అది 1935-36లో జరిగిన విషయం. అందిస్తే అప్పుడు శ్రీశ్రీ గారు ఆ ప్రణాళిక నుండి స్ఫూర్తి పొంది అద్భుతమైన కవిత్వాన్ని,
ప్రతిజ్ఞ అనే ఒక కవితను రచించారు. ఆ కవిత సారాంశం ఏమిటంటే ఆనాటి అభ్యుదయ రచన సంఘం ప్రణాళికే ఆ ప్రతిజ్ఞ కవితా సారాంశం అన్నమాట. ఆ కవితను గురించి కొద్దిగా చెప్పమంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండానండి. అంటే శ్రీశ్రీ గారి యొక్క ఆ ప్రతిజ్ఞ దానితో ఈ అభ్యుదయ సాహిత్యం అనేది ప్రారంభమైందంటారు? లేదు, అభ్యుదయ సాహిత్యం అనేది దానికి మళ్ళీ మనం అక్కడికి వెళితే గురిజాడ అప్పారావు గారి దేశభక్తి కవిత, ఆయన రాసిన ఆధునిక తొలి కథ దిద్దుబాటు, వాటి నుంచి కూడా మనం అభ్యుదయ కవిత్వం, అభ్యుదయ సాహిత్యం ఆరంభమైందని కూడా అనుకోవచ్చు. అంటే అభ్యుదయ రచయిత సంఘం ప్రణాళిక చదివి శ్రీశ్రీ ప్రభావితుడై ప్రతిజ్ఞ కవితను రాశారని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. అంటే మీకు ఎందుకంటే ఆ ప్రణాళిక మొత్తం వివరించడానికి అది కష్టం కాబట్టి ఆ ప్రణాళిక సారాంశమే ప్రతిజ్ఞ కవిత కాబట్టి అది దాన్ని మీకు కొద్దిగా పరిచయం చేస్తాను. ఇది 7 మే 1937 శ్రీశ్రీ గారు రాసిన కవిత. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలిగావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనస్వామ్యానికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొలకే విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ అని చెప్తూ ఆయన ఇంకా చివరిలో, అంటే ఇది సుదీర్ఘమైన పెద్ద కవిత కాబట్టి అది కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానై కమ్మరి కొలిమి కొమ్మరి చక్రం దాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు సమస్త సేనాలు నా విరితించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం అని చెప్పి 1937లోనే అన్నారు. ఇప్పటికీ దాదాపు ఇది ఎప్పటికైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది తెలుగు కవితల్లో ఒక మహాకవి. అందుకైనా అయ్యారు శ్రీశ్రీ. చాలా బాగుందండి. మీరు ఇందాక ప్రస్తావించారు కందుకూరి వారు అలాగే కుందుర్తి వారు కూడా అభ్యుదయ సాహిత్యం వైపు అడుగులు వేశారని, వారి గురించి కూడా వివరిస్తారా? కుందుర్తి గారు మన 2022లో ఆయన శత జయంతి కూడా జరిగిందమ్మా. ఆయన చాలా గొప్ప కవి. గుంటూరు జిల్లా పల్నాడు, ఇప్పుడు గుంటూరు జిల్లా కాదు ఇది, పల్నాడు జిల్లా కోటవారిపాలెం అనే దాంట్లో 1922లోనే ఆయన జన్మించారు. ఆయన ఏమిటంటే వచ్చిన కవిత్వం అనేదాన్ని సిస్లా ఉమామహేశ్వరరావు అనేవారు వచ్చిన కవిత్వాన్ని ప్రారంభిస్తే శ్రీశ్రీ దాన్ని ముందుకు తీసుకువెళితే కుందుర్తి గారు దాన్ని ప్రజా సామాన్యంలోకి తీసుకువెళ్ళారన్నమాట. అందుకనే ఆయన్ని దేవాకర్ల వెంకటాచార్య గారు వచ్చిన కవిత పితామహ అన్నారు. అది తెలుగు కవిత్వ లోకం మొత్తం దాన్ని స్వీకరించింది. వచ్చిన కవిత పితామహుడుగా కుందుర్తి ఆంజనేయులు గారిని ఆమోదించింది. ఇప్పటికీ ఆయన అలానే పిలుస్తుంటారు. కుందుర్తి ఆంజనేయులు గారు మరొక గొప్ప విషయం ఏంటంటే, కుందుర్తి ఆంజనేయులు గారు బెల్లంకొండ రామదాసు ఏల్చూరు సుబ్రహ్మణ్యులతో కలిసి నయాగరా అనే ఒక గొప్ప కవితా సంకలనం 1934లో నరసరాపేట అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సాహిత్య సంస్థ నుంచి ప్రచురించి అందించారు. అది అభ్యుదయ కవిత్వ యుగంలో అచ్చైన తొలి సంకలనంగా గుర్తింపు పొందిందనమాట. అది కుందుర్తి ఆంజనేయులు గారు అప్పుడు ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఉండి చేసిన కృషిలో భాగం. కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవిత్వాన్ని ముందుకు నడపటంలో ఆయన ప్రధానమైన పాత్ర వహించారు. ఆయన రాసిన ఒక కవితలోని కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. ఆయన నా గీతం అని చెప్పి దాంట్లో రాశారు. నేను గీతాన్ని ఎండిపోయి పండని బ్రతుకు పొలంలో సకాల వర్షపాతాన్ని
కుందుర్తి గుండె కొండ శిఖరాల నుండి పరుగులెత్తిన భావ జలపాతాన్ని, ముక్కోటి తెనుగుల మూగగొంతుల సంగీతాన్ని, ఛందస బంధాలకు పక్షవాతాన్ని, పీడకులను నిర్జించకుండా వదలిన పెనుభూతాన్ని, బ్రతుకులోని పీడకలల తలల మీద అశనిపాతాన్ని, రైతు గుండెలో రాజు చేసిన ఘాతాన్ని, ఆకలితో మరణించిన కూలివాడి ప్రేతాన్ని, గుమస్తా జీవితాన్ని గడపలేని జీతాన్ని వర్ణిస్తాను. బ్రతుకు కష్టగాథల బంగాళాఖాతాన్ని, నేను పాటను అసత్యం కల్తీ లేని బంగారు మాటను, రైతులతో పొలం దున్నే చల్ది మోటను, బెదిరింపుల ఫిరంగులకు చెక్కు చెదరని ఉక్కుపోటను, రచనల పూల తోటలో ఛందస మొక్కలు నాటను, భావనలో సామాన్యుని జీవిత వలయాలు దాటను. ఇలా ఆయన ఆధునిక కవిత్వం అంటే ఛందస్సును వీటన్నిటిని ధిక్కరిస్తూ ఆయన రాసి చివరిలో ఏమంటారంటే, చరిత్ర ఒడుదుడుకుల నడకకు వచ్చిన అపాయాన్ని, సమతా సమాజ సాధనకు ప్రజాబలాన్ని చెప్పిన ఉపాయాన్ని, జాతికి అవినీతికి జరిగే సంఘర్షణ సముదాయాన్ని వర్ణిస్తాను, బ్రతుకు పోరాటాల నికరాదాయాన్ని అని చెప్పి ఆయన చాలా తన వచ్చిన కవిత్వంలో స్పష్టం చేశారు. ఆయన ఒక ఛందస్సును నిరాకరిస్తూ ప్రజలకు అర్థమయ్యే భాష, ప్రజల్లో కవిత్వం వెళ్ళాలి అంటే వాళ్ళు మాట్లాడుకునే భాషలో కవిత్వం రాస్తే బాగుంటుంది అని చెప్పి అంటే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వచన కవిత్వాన్ని ప్రజాస్వామీకరణ చేసిన రచయిత కుందుర్తి ఆంజనేయులు గారు. అందుకే ఆయన వచన కవిత పితామహుడుగా గుర్తింపు గౌరవం పొందారమ్మ. బాగుందండి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరు శ్రీశ్రీ వారి గురించి చెప్పారు, అలాగే కుందుర్తి వారి గురించి చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. మనకి ఈ సాహిత్యంలో, అభ్యుదయ సాహిత్యంలో అటు కథనం చూసినా కానీ, వ్యాసాలు చూసినా కానీ, కొడవటి గడ్డి వారి గురించి ముందు ముందు మనం మాట్లాడుకుందాం. ఎవరి రచన చూసినా, కవిత చూసినా ఇది అభ్యుదయ సాహిత్యం అని ఎలా గుర్తించాలంటారు? అభ్యుదయ సాహిత్యం అనంటే సమాజాన్ని సాహిత్యాన్ని విడదీయడానికి వీల్లేదు. సమాజమే సాహిత్యానికి మూలము అనేది మనం గుర్తించాలి. సమాజాన్ని, సమాజంలో ఉండే సామాజిక జీవితాన్ని సాహిత్యంలోకి వస్తువుగా తీసుకొని కళాత్మకంగా చిత్రించేదే అభ్యుదయ సాహిత్యం, అభ్యుదయ కవిత్వం, అభ్యుదయ నాటకం, అభ్యుదయ కథ, ఇవన్నీ అన్నమాట. అభ్యుదయ నవల, ఇవన్నీ అన్నమాట. అంటే సమాజం నుంచి విడిపోకుండా సమాజంతో సాన్నిహిత్యం నెరపుతూ వచ్చేదే అభ్యుదయ కవిత్వం. సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో ఉన్న కష్టాలను దుఃఖాలను చూపిస్తూ సమాజం ముందుకు వెళ్ళటానికి ఒక పరిష్కార మార్గాన్ని కూడా పాఠకులకు అందజేసే ప్రక్రియగా అభ్యుదయ సాహిత్యం ఉంటుందమ్మా. బాగుందండి. అలాగే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, కొడవటి కంటి కుటుంబరావు గారు రాసినటువంటి అనేకమైన వ్యాసాలు కూడా ఈ అభ్యుదయ సాహిత్యం కిందకే వస్తాయని వారి గురించి వివరిస్తారా? అమ్మ, కొడవటి కంటి కుటుంబరావు గారు కోకుగా బాగా ప్రసిద్ధుడు. అవునండి. ఆయన కథలు, ఆయన సాహిత్యం మొత్తం కేతు విశ్వనాథరెడ్డి గారి సంపాదకత్వంలో విశాలానంద పరిశనాలయం వారు వెలువరించారు. ఆయన ఒకసారి ఒక మాట అన్నారు, నేను రాసినంత స్పీడ్గా అచ్చు వేసే పత్రికలు లేవని ఆయన అంత అన్నారు. ఆయన వేలాది కథలు రాశారు. చందమామ మాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. ఆయన నవలలు రాశారు, ఆయన వ్యాసాలు రాశారు. ఆయన గొప్ప అభ్యుదయ సాహిత్యవేత్త. ఆయన నవలల్లో చదువు అనేది చాలా గొప్ప నవలగా కీర్తి పొందింది. అలాగే ఆయన కథలు, ఆ వందలాది కథలు చాలా ఉన్నాయి ఆయన చెప్పడానికి. పంచకళ్యాణి, లేకపోతే ఇంకా నాకైతే అన్ని కథలు చదివిన వాడిని. ఆయన కథలు చాలా నిర్మలంగా ఉంటాయి. కథల్లో విశేషణాలు ఉండవు, కథల్లో వర్ణనలు ఉండవు. నేరుగా కథలోకి ఆయన ప్రయాణం చేసి కథను చాలా చాలా పొదుపుగా ఆయన చేస్తాడు. వేలాది కథల్లో ఆయన సృజన మనకు కనిపిస్తుంది. ఆయన తాగుతుంది. ఆయన వ్యాస రచయితగా కూడా అభ్యుదయ సాహిత్యం అంటే ఏమిటి, కథ అంటే ఏమిటి, చిన్న కథ అంటే ఏమిటి, అసలు ఆయన విమర్శ గురించి కూడా చాలా గొప్ప మాటలు చెప్తాడన్నమాట. మీరు ఇందాక విమర్శకుడుగా అన్నారు. మంచి సమాజం రావాలంటే మంచి సాహిత్యం రావాలి, మంచి సాహిత్యం రావాలంటే మంచి విమర్శ ఉండాలి, మంచి విమర్శ కావాలి అంటే విమర్శ కూడా విమర్శకు గురి కావాలి అని చెప్పి స్పష్టం చేసిన విమర్శకుడు కొడవటిగంటి కుటుంబరావు. ఆయన 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 సాహిత్యాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు తెలియజేయకుండా అభ్యుదయ విమర్శకులు కానీ అభ్యుదయ సాహిత్యవేత్తలు కానీ ముందుకు కొనసాగటానికి వీల్లేదు అనమాట. ఆయన అన్ని గొప్ప నిర్వచనాలు ఇచ్చాడు. అవి సూక్తులు అనకూడదు,
చాలా విశ్లేషణలు చేసిన గొప్ప సాహితీవేత్తమ్మ, కోకుగా ప్రసిద్ధుడైన కొడవటిగంటి కుటుంబరావు గారు. అలాగే చాసో గారు కూడా ఈ అభ్యుదయ సాహిత్యం వైపు ఆయన పయనించారు, అనేక రచనలు చేశారు కదా, మరి వారి గురించి చెప్తారా? చాసో గారు నాకు అత్యంత సన్నిహితులు. వారు అభ్యుదయ సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కార్యదర్శిగా పనిచేశాను. ఆయన కథారచయితగా తెలుగునాట అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన కథారచయితలకే చాలా స్ఫూర్తిని అందిస్తూ ఉన్న కథారచయిత. ఆయన శతజయంతి జరిగింది. ఆయన ఎప్పటికీ తెలుగు కథాలోకానికి స్ఫూర్తిని అందించే రచయిత. ఆయన ప్రతి కథలోనూ విజయనగరం మాండలికం, అలాగే ప్రతి కథలోనూ అభ్యుదయ దృక్పథం, ప్రతి కథలోనూ సామాజిక విశ్లేషణ, గొప్ప కవిత్వ సంభాషణ కూడా ఆయన కవిత్వంలో కథల్లో కనిపిస్తుంది. ఆయన కవిత్వం కూడా శాశ్వత కవితలు అనే పుస్తకం కూడా వచ్చింది. ఆయన ప్రధానమైన కథలు చూస్తే ఎంపు కథ, అది ఆర్థిక నేపథ్యంలో కొనసాగిన కథ. తన బిడ్డ ఎవరిని ఎంపిక చేసుకోవాలి భర్తగా అని రాసిన కథ, ఆర్థిక దృక్పథం నుంచి రాసిన కథ. జంక్షన్లో బడ్డీ కొట్టు మరొక కథ. ఆరుద్ర దాని గురించి చెప్తూ నువ్వు తెలుగు సాహిత్యానికి ఇచ్చిన వడ్డీ అని చెప్పి కూడా చాలా గమ్మత్తుగా మాట్లాడతారు. ఆరుద్ర, రోణంకప్పల స్వామి, శ్రీరంగం నారాయణ బాబు వీళ్ళంతా సన్నిహితులు. వీళ్ళంతా ఏది విజయనగర ప్రాంతానికి చెందినవారు. వీళ్ళంతా విజయనగరంలో చాసో గారి ఇంట్లోనే కలిసేవారు. చాసో గారు చిన్నపిల్లల గురించి చిన్నాజీ అనే కథ కూడా రాశారు. చాలా గొప్ప కథలు. అసలు లాడ్జింగ్ హౌస్ అని చెప్పి, తర్వాత ఆమెత అనే కథ. ఆయన 50 కథలే రాశారు. ఎక్కువ ఒక 60-70 సంవత్సరాలలో కూడా ఆయన తక్కువ కథలే రాశాడు. కానీ ప్రతి కథ అసలు అది చాలా గొప్ప కథ అనమాట. అందరికీ గుర్తుండిపోయే కథలు చిరస్థాయిగా తెలుగు సాహిత్యంలో మార్గదర్శకత్వం వహించే మంచి కథలు అందించిన చాసో స్ఫూర్తి ఎప్పటికీ చెరగనది, నిలిచేది. అభ్యుదయ అభ్యుదయ రచయితల సంఘంలో ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అభ్యుదయ సాహిత్యంలో ఆయన గొప్ప కృషి చేశాడు. తన కథ ద్వారా చాలా మందిని ప్రభావితం చేసిన వ్యక్తి అన్నమాట. అందులో ఆనాటి సమాజమే కాదు, తరువాత సమాజం కూడా చదువుకోవటానికి వీలుండేది. ఆయన కథల్లో చాలా ఏలూరు ఎళ్ళాలి లాంటి చాలా న్యాయ సంబంధమైన అంశాలతో కూడిన కథలు అన్నమాట. ఆనాడు స్త్రీలోకం ఎలా ఉండేది, వాళ్ళకి ఎటువంటి కష్టాలు వస్తాయి ఒకవేళ భర్తనది కోల్పోతే, ఏమి కావాలి, వాళ్ళ సుఖజీవనం కొనసాగించాలి అని అంటే వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి ఏలూరు వెళ్ళాలంటి కథ, ఆర్థిక దృక్కోణం నుంచి ఎంపు కథ, రాజకీయ దృక్కోణం నుంచి జంక్షన్లో బడ్డీ కథ, ఇలా ఇక నేను చాలా కథలు 50 కథలు దాదాపు అన్నీ అందరూ నాకు బాగా గుర్తుండే కథలే అన్ని చెప్పగలను. అనేకమైన కథలు. ఆ కథలు అనగానే మనకి శ్రీపాద వారు కూడా వెంటనే మనకి స్ఫురిస్తారు కదా, వారి గురించి కూడా. శ్రీపాద వారు చాసో వారు అందరికన్నా ముందు. శ్రీపాద వారికి అసలు కందుకూరి వీరేశలింగం సంస్కరణ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది రాసిన మహారచయిత, అందరికీ స్ఫూర్తిప్రద. గురియాడ అప్పారావు గారి తర్వాత తెలుగు కథా సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వారిలో ఆయనంతగా మరొకరు కనిపించరన్నమాట. ఆయన వీరేశలింగం భావాలకు అనుగుణమైన కథలు రాశారు. ఆ కథ అరికాళ్ళ కింద మంటలు అనే కథ. ఒక అమ్మాయిని తన తండ్రి తీసుకొని వస్తాడు, బాల వితంతు రాజమండ్రికి తీసుకొని వస్తే అక్కడ ఈ బండి తోలుకున్న అతని పంతులు గారి తోటకా అని అంటాడు. అవును అని అంటాడు. పంతులు గారు అంటే వీరేశలింగం పంతులు గారు విధవరాళ్లను వీళ్ళందరూ చేరదీసి పునర్వివాహాలు చేసే కార్యక్రమం ఉన్నారు. పంతులు గారి తోటగా అంటాడు. అవును అంటాడు. అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్కించుకొని ఆ కార్మికుడు, ఆ బండి తోలే కార్మికుడు అతను తీసుకొని వెళ్తాడు. అతను ఎంత గొప్ప కథ, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అలాగే కలుపు మొక్కలు, ఆనాడు వ్యవస్థలో ఉన్న అవినీతిని గురించి ఆయన రాసిన కథ, పెద్ద కథ కలుపు మొక్కలు. అది చిన్న వేదగిరి రాంబాబు గారు వీళ్ళు సినిమాగా మన దూరదర్శన్లోనే దూరదర్శన్ కొరకు ఆయన తీశారు. అది చాలా గొప్ప కథ. అసలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన కథ కానీ, ఆయన అసలు తెలుగులో తొట్టసలిసారిగా ఒక కార్మికుడు
పెట్టుబడిదారిగా అవతరించి అతను సామాజిక కృషిలో భాగం కావటాన్ని రాములయ్య అనే కథ, తొలి రైతు కథ తెలుగులో అది ఆయన రాశాడు. చాలా గొప్ప కథ అది. అన్నీ చాలా కథలు ఉన్నాయి. ఆయన రాసిన 3 వాల్యూమ్లుగా విశాలాంధ్ర వారు ప్రచురించారు. ప్రతి కథ చదవదగింది. ఆయన కుల నిర్మూలన గురించి రాశారు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా రాశారు. ఆయన రాసిన ఇలాంటి తవ్వాయి వస్తే అని చెప్పి అది తెలుగు సాహిత్యంలో గాంధీ గారు ప్రబోధించిన అస్పృశ్యత నివారణకు సంబంధించిన భాగంలో వచ్చిన మేలైన కథ అన్నమాట. ఆయనతో పాటే అట్లాగే రాయసం వెంకటశివుడు గారు నీలవేణి అనే కథ రాశారు. తర్వాత బందా కనకలింగేశ్వర గారు గుర్కన్నీళ్ళు అని రాశారు. ఇట్లా చాలా కథలు జాతీయోద్యమంలో సంస్కరణవాదంలో భాగంగా అనేక కథలు వచ్చాయమ్మా. నిజంగా అనేక మంది అభ్యుదయ సాహిత్యం వైపు పయనించారు. వాళ్ళందరూ అభ్యుదయ సాహిత్యానికి స్ఫూర్తిగా నిలిచారు. స్ఫూర్తి ప్రదాత. ఈ సమయంలో ఒకసారి కందుకూరి వారి గురించి కూడా ప్రస్తావిద్దాం. వారి గురించి చెప్తారా? కందుకూరి గారు తెలుగు సాహిత్యంలో అనేక ఏది ప్రక్రియలకు మూల పురుషుడు, జీవిత చరిత్రకు మూల పురుషుడు, నవల రాజశేఖర్ చరిత్ర నవల ఆయనకు మూల పురుషుడు, అలాగే పత్రికా రంగానికి సంబంధించి ఆయన మూల పురుషుడు. ఆయన తొట్టతొలుత గ్రాంధిక భాషా ప్రియుడు. గ్రాంధిక భాషలో రచనలు చేయటం ఆయనకి ఇష్టం. ఆ గ్రాంధిక భాషలో రచనలు చేస్తూ కూడా ఆనాటి సమాజంలో ఉన్న అంధ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు. అంతేకాకుండా ఆయనకు ఉపాధ్యాయ వృత్తిలో చేరటానికి అమావాస్యనే ఎంచుకున్నారు. అందరూ ఆ రోజు అమావాస్య అంటే అదే అశుభం అనే రోజుల్లో ఆయన కావాలనే అమావాస్య నాడు ఉద్యోగంలో చేరారు. భారతదేశంలో తెలుగునాట ముఖ్యంగా అంటే రామ్మోహన్ రాయ్ గారు కలకత్తా బెంగాల్ నుంచి అయితే తెలుగునాట వీరేశలింగం గారు చాలా సంస్కరణవాదిగా, సంస్కరణ ఉద్యమ నిర్మాతగా వచ్చారు. వారు గ్రాంధిక భాష పట్ల అభిమానం ఉన్న వ్యక్తి. అయితే ఆయన తుది దశలో గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గురిజాడ గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమాన్ని ఆయన మద్దతు ఇచ్చారు, దాన్ని హర్షించారు, దాన్ని స్వాగతించారమ్మా. అయితే వీరేశలింగం గారు లేకుండా అభ్యుదయ సాహిత్యాన్ని వీటిని గురించి మాట్లాడటానికి వీలుండదన్నమాట. అట్లా స్ఫూర్తి. అందుకనే అభ్యుదయ సాహిత్య రంగం కానీ ఇప్పుడు అందరూ వీరేశలింగం, గిడుగు, గురిజాడ వారి జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళ వందల సంవత్సరాలు గతించినా కానీ, 100 ఏళ్ల క్రితం గతించినా కూడా వాళ్ళ సాహిత్యాన్ని నుంచి స్ఫూర్తి పొందుతూ కూడా ఎప్పటికీ ఆ కార్యక్రమాలని జరుగుతున్నాయి. వారి పుస్తకాలు కూడా ఎప్పటికీ నిరంతరంగా ప్రచురితమవుతూ తెలుగు సమాజంలోని ఇళ్లల్లో వెలుగులను అందిస్తూనే ఉన్నాయమ్మా. వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది కూడా రచనలు చేస్తూ ఉన్నారు. చాలా మంది ఈనాటి తర్వాత వాళ్ళ సాహిత్యం చదవకుండా ఇప్పుడు ఎవరు రాయటానికి కూడా వీల్లేదు. వాళ్ళు అటువంటి సాహిత్యాన్ని సృజించారు. అంటే ఆనాడు సమాజం ఎలా ఉందనే దాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళ సాహిత్యం అవసరం. ఈనాడు సమాజం ఎలా ఉందని చెప్పటానికి కూడా వాళ్ళ సాహిత్యం మనకి ఒక వస్తువుగా, ఒక ఆలంబనగా ఉంటుంది. అదమ్మా. నిజంగా సామాజిక చైతన్యం తీసుకురావడం కోసం అభ్యుదయ సాహిత్యం వైపు మళ్ళిన వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరికొంతమంది గురించి మాట్లాడుకునే ముందు లక్ష్మీనారాయణ గారు, మీరు గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉంటూ, అభ్యుదయ రచయిత సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉంటూ ఇప్పుడు ఈ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుల దాకా వచ్చారు. మరి ఈ ఒక జిల్లా కార్యదర్శి నుంచి అధ్యక్షుల దాకా మీ పయనంలో అనేకమైన మీరు చూసి ఉంటారు. వాటి గురించి చెప్తారా? నేను ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో గుంటూరు జిల్లా కార్యదర్శి నుంచి అరసం జాతీయ అధ్యక్షుడి దాకా నేను ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నేను తెలుగునాట లేదా జాతీయ స్థాయిలోనూ వేలాది మంది సాహిత్యవేత్తలను వ్యక్తిగతంగా కలిశాను. వందలాది మంది సాహిత్యవేత్తల రచనల నుంచి స్ఫూర్తిని పొందాను. అవన్నీ నేను ప్రయాణం చేయటానికి ఉపకరిస్తున్నాయి. ఏదైనా కానీ సమాజాన్ని ఇంకా మంచి దశకి, ఈనాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఈ సమాజం ముందుకు నడవాలని, చేరాలనేదే నా భావం, నా లక్ష్యం. నేను ఈ కృషిలో భాగంగా ఇప్పటికి దాదాపు 75 గ్రంథాలకి సంపాదకుడిగా, సంకలనకర్తగా, సహసంపాదకుడిగా, గౌరవ సంపాదకుడిగా కృషి చేశాను.
అవన్నీ చాలా విలువైన పుస్తకాలు. ఉదాహరణకి గుంటూరు కథలు అని చెప్పి 1913 నుంచి 2013 దాకా తీసుకొని ఒక 70 కథలతో, అంటే 3 తరాల కథా రచయితల కథలను తీసుకొని 2013లో ప్రచురించాను. అలాగే గుంటూరు సీమ సాహిత్య చరిత్ర అని చెప్పి, అంటే గుంటూరు సీమకు చెందిన తొలి సాహితీవేత్త చిక్కన దగ్గర నుంచి ప్రారంభించి 2000, అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలు ఏర్పడక ముందు నుంచి, అంటే గుంటూరు సీమ అన్నాను అందుకని, గుంటూరు సీమ సాహిత్య చరిత్ర దాకా ఒక గ్రంథాన్ని కూడా రచించాను. ఆ గ్రంథం ఇప్పటికే 2 ముద్రలు పొందింది. అలాగే వచన కవిత, గేయ కవిత, అలాగే కథానిక పాఠాలు. అలాగే 1946లో అభ్యుదయ రచనల సంఘం గుంటూరు జిల్లా పెదపూడి అనే గ్రామంలో 40 రోజుల పాటు 1946లో స్వాతంత్రం రాకముందు ప్రముఖ సాహితీవేత్త మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి అధ్యక్షతన గొప్ప పాఠశాలను నిర్వహించింది. ఆ పాఠశాలలో చెప్పిన పాఠాలు వాటన్నిటిని కూడా నేను గౌరవ సంపాదకుడిగా ఉండి ముద్రించాను. అరసం 7 పదుల ప్రస్థానం అని చెప్పి అదొక పుస్తకం. ఇట్లా చాలా పుస్తకాలు మేము తయారు చేసామమ్మా. ఈ పుస్తకాలు ఇంకా ప్రచురిస్తాం. ఈ పుస్తక ప్రచురణలో ఒక ప్రధానమైన విషయం కూడా ఏంటంటే, ఈ తరం ఇప్పుడు స్టూడెంట్స్, ఈ విద్యార్థులు, యువకులు ఈ టీవీలకు లేదా సామాజిక మాధ్యమాలకు వాటన్నిటికి అలవాటు పడిపోయి ఒక సాహిత్యానికి దూరంగా ఉంటున్నారు. అసలు సమాజాన్ని ముందుకు నడిపే 2 విషయాలమ్మా, ఒకటి సైన్సు, ఒకటి సాహిత్యం. అవునండి. ఈ సాహిత్యాన్ని మర్చిపోతూ సాహిత్యానికి దూరంగా ఈ వ్యవస్థ, ఈ విద్యార్థులు ఈనాడు జరుపుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని చెప్పి విద్యార్థులలో సాహిత్యం చదవాలనే ఆసక్తిని నెలకొల్పే ప్రయత్నం మేము ఇప్పుడు చేస్తున్నామమ్మా. ఆ ప్రయత్నం 2 రకాలుగా కొనసాగిస్తున్నాం. వివిధ సాహిత్య ప్రక్రియలో సాహిత్య పాఠశాలను నిర్వహించటం, అలాగే ఈ తరం కోసం శీర్షికతో కథాస్రవంతని, కవితాస్రవంతి అని చెప్పి ఇలా పుస్తకాలను ప్రచురిస్తున్నామమ్మా. ఇవన్నీ మేము ప్రచురిస్తున్న, ఇటీవల అభ్యుదయ సంఘం ప్రచురిస్తున్న పుస్తకాలమ్మ. గురిజాడ, శ్రీశ్రీ. అంటే విద్యార్థులందరికీ వీరి యొక్క సాహిత్య, అభ్యుదయ రచయితల యొక్క సాహిత్యం తెలియజేయాలని విశేషంగా మీరు కృషి చేస్తున్నారు. అభినందనలండి, చాలా సంతోషం. అలాగే మనం ఒకసారి ఈ అభ్యుదయ సాహిత్యంలో కవితా వైతాళికల గురించి మనం మాట్లాడుకుందాం. అనిశెట్టి సుబ్బారావు గారు కానీ, రెంటాల గోపాలకృష్ణ గారు, ఇలా అనేక మంది ఉన్నారు కదా, వారి యొక్క కవిత్వ ధోరణుల గురించి చెప్తారండి. మీరు 2 పేర్లే చెప్పారు, ఇంకా చాలా మంది ఉన్నారు. రెంటాల గోపాలకృష్ణ గారు, ఆయన పండిత పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు. ఆయన విజయవాడలోనే ఆయన నివాసం కొనసాగింది. ఆయన శత జయంతి కూడా గత సంవత్సరం అది అయిపోయింది. ఇక్కడ విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఆయన శత జయంతి జరిగినప్పుడు నేను ఒక వక్తగా పాల్గొని వారికి నివాళులర్పించాను. ఆయన శతాధిక గ్రంథకర్త, 100కు మించిన గ్రంథాలు రాశారు ఆయన. ఆ గ్రంథాల్లో బాల సాహిత్యం ఉంది, అనువాద సాహిత్యం ఉంది, స్వీయ సాహిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు ఆయన అనువాదాలు అనేది, అనువాదకుడుగా ఆయన చాలా గొప్ప పేరు పొందాడు. ఆ రోజు రష్యన్ భాష నుంచి ఇంగ్లీష్లోకి వచ్చిన సాహిత్యాన్ని తెలుగు చేసిన వారు. ఆయన నాటకకర్త కూడా. ఆయన కవిత్వానికి సంబంధించి 2 పుస్తకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఒకటి సర్పయాగం, 2 సంఘర్షణ. ఈ 2 కవితా సంపుటాలు కూడా అభ్యుదయ సాహిత్యానికి సంబంధించినవి. ఆయన గుంటూరు జిల్లా పల్నాడు సీమకు చెందిన వ్యక్తి. 16వ సంవత్సరంలో రాజశ్రీ అని చెప్పి ఒక చారిత్రక నవలని రాసి బాగా ఇది ప్రచారం చెందారు. ఆయన అలాగే పత్రికా లోకంలో కూడా సంపాదకుడిగా ఇవన్నీ పనిచేశారు. ఆయన కవిత్వం, ఆ సర్పయాగం అనేది ఆ రోజుల్లో ప్రపంచ శాంతి కోరుతూ రాశారు. అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన దుష్పరిణామాల గురించి రాశారు. తరువాత నిజాం నవాబు, మన స్వాతంత్రం రాకముందు నిజాం నవాబు తెలంగాణలో ఎలా పీడించాడో అని చెప్తూ ఆ నిజాం నవాబుని, ప్రభుత్వాన్ని కూలదోయాలనే సందేశాన్ని ఇస్తూ కూడా అక్కడ ఆ నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న వారికి సంఘీభావం తెలుపుతూ కూడా సంఘర్షణ, సర్పయాగం
ఆ కవితా సంపుటాల్లో తన రచనలు కొనసాగించారమ్మా. ఆయన శత జయంతి సందర్భంగా నేను ఒక ప్రత్యేక వ్యాసాన్ని కూడా నివాళి అర్పిస్తూ రాశానమ్మా. తర్వాత మిగతా వారి గురించి మనము అనిశెట్టి అనిశెట్టి సుబ్బారావు సుబ్బారావు గారు ఉన్నారు కదా. వస్తున్నాను వ్యాస సంతతి వాడిని అని చెప్పి ఆయన గొప్ప కవిత్వం రాశారు. ఆయన కవిత్వానికి సంబంధించి అగ్నివీణ అని చెప్పి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే బిచ్చగాళ్ల పదాలు అని చెప్పి కూడా ఆయన రాశారు. ఆ రెండు కలిపి ఒక పుస్తకంగానే విశాలాంధ్ర వారు ప్రచురించారు. ఆయన కథా రచయిత కూడా, ఉన్నవారు లేనివారు అని చెప్పి ఇటువంటి మంచి కథలు రాశారు. అయితే ఆయన ఈ సాహిత్య రంగంలో అభ్యుదయ రచయితగా అభ్యుదయ రచయితల సంఘం మద్రాసు విభాగానికి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొంతకాలం కొనసాగారు. అయితే ఆయన చలనచిత్ర సీమకు వెళ్ళిపోయారు. ఆయన అభ్యుదయ కవిత్వంతో పాటు ఆధ్యాత్మిక రంగానికి చెందిన చలనచిత్రాలకు కూడా ఆయన సంభాషణలు, కథలు సమకూర్చి తెలుగు సాహిత్యంలో ఆయన గొప్ప పేరు పొందిన ఒకనొక అభ్యుదయ రచయిత అనిశెట్టి సుబ్బారావు గారు. ఇంకా శ్రీరంగం నారాయణ బాబు గారు, ఆయనది రుధిరజ్యోతి, ఆయన శ్రీశ్రీ సమకాలీనుడు. ఆయన కూడా చాలా మంచి కవిత్వం రాశారు. ఆయన భగత్ సింగ్ మీద రాసినా కానీ వీటన్నిటి మీద రాసినా కూడా చాలా ప్రసిద్ధి చెందిన కవితలు ఆయన కూడా మనకి రుధిరజ్యోతి అనే కవితా సంపుటి ద్వారా అందించారమ్మా. అలాగే సి నారాయణ రెడ్డి గారు కూడా వారి యొక్క కవిత్వంతో అభ్యుదయ సాహిత్యానికి విశేష కృషి చేశారు. నారాయణ రెడ్డి గారు ఇక ఆయన పేరు ఇక మొత్తం మీద తెలుగు సాహిత్యంలో ఆయన పేరు వినకుండా ఉండని వారు ఎవరు లేరు. అటు సాహితీవేత్తగా, విమర్శకుడిగా, చలనచిత్ర సీమకు సంబంధించిన ఒక గొప్ప కవిగా ఆయన మనకెప్పుడు చిరస్మరణీయుడే. ఆయన అనేక కవితా సంపుటాలు వెలువరించారు. ఆయన సాహిత్యం మొత్తం సినారే సాహిత్యం అని చెప్పి ఉద్గ్రంథాలు ఇప్పుడు వారు ఉన్నప్పటి నుంచే మొదలయ్యాయి. ఆయన గజల్ సాహిత్యాన్ని కూడా తెలుగువారికి పరిచయం చేశారు. అది చాలా పరుల కోసం పాటుపడిన నరుని బ్రతికేందుకు అని చెప్పి ఆయన ఆ గజల్ సాహిత్యాన్ని కూడా తెలుగువారికి అందించిన వ్యక్తి సినారేగా ఆయన సుప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఆచార్యుడిగా పనిచేసి అటు విద్యార్థుల చేత చాలా గొప్ప గురువుగా గౌరవం పొందిన సినారే. గులేబకావళి కథ ఆయనకు తెలుసు కదా, మీరు చాలా గొప్ప పాటలు అవన్నీ విశ్వంభర ద్వారా విశ్వంభర కావ్యానికి ఆయన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొంది తెలుగు సాహిత్యానికి ఒక గౌరవం చేకూర్చిన రైతు బిడ్డ సి నారాయణ రెడ్డి. ఆయన కవిత్వం కూడా ఎలాగుంటుంది అంటే, ఆయన తరం మారుతుంది, స్వరం మారుతుంది అని చెప్పి వందే మాతర గీతం గురించి కూడా ఆయన రాసిన విషయం కూడా మనందరికీ అది చలనచిత్రంలో కూడా ఉంది, బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన ఉదయం నా హృదయం అని చెప్పి ఆయన ఇట్లా మంచి పదాల సముదాయాన్ని, మార్పు నా తీర్పు అని చెప్పి ఇట్లా మంచి మంచి మాటలు, ఆయన అసలు ఆచార్యుడు. ఆయన భాషకు సంబంధించి చాలా నిష్ణాతుడు. ఆయన పేరు ఆయన రాస్తాడు. ఉదయం నా హృదయం అని చెప్పి ఒక కవిత అందిస్తారు. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావనం, నా వచనం బహువచనం, నా వాదం సామ్యవేదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం. ఎంత గొప్పగా అన్నారు వినండి. అక్షరాలు ఆశయాలు, జీవితాలు సన్నివేశాలు, చందం హృదయ స్పందం, ధ్యేయం బహుజనానందం, పతాక స్థాయి ప్రతిఘటనం, భరతవాక్యం పరివర్తనం, తెలుగు కళ్ళకు తెలుసిన లలిత కళారూపం, తెలుగిళ్లకు తెలుసిన కలగీతిగా దీపం, పల్లెలకు తెలుసిన పాటల పసిమి. పురాలకు తెలుసిన స్వరాల కలిమి. ఇలా ఆయన రాస్తూ ఏమంటాడంటే, మృత్యువు నా బద్ధ శత్రువు, బ్రతుకు నా ఆత్మబంధువు, ఇనబింబము నా శిరస్సు, ఇందుబింబము నా మనస్సు, తేజస్సు నా తపస్సు, ఓజస్సు నా ధనుస్సు, నా క్రోధం జ్వాలాముఖి, నా శాంతం బడబాసికి, గగనం నా వదనం, ఉదయం నా హృదయం, తూర్పు నా ఊర్పు, సూర్యుడు నా తీర్పు అని చెప్పి 1973లో రాసిన గీతం అమ్మ. చాలా బాగుందండి, సూర్యుడు నా తీర్పు. అసలు ఆయన ఏది రాసినా కూడా ఒక స్ఫూర్తివంతంగా అభ్యుదయ భావంతో కూడుకొని ఉంటుంది. ఆయన అటు భావ కవిత్వంతో ఆయనకు అనుబంధం ఉంది, మంచి కవిత్వం, సాహిత్యంతో అన్నిటిని దర్శించిన
ఆ ప్రవాహంలో కొనసాగుతూ అభ్యుదయ సాహిత్య శిఖరంగా నిలిచిన గొప్ప కవులలో ఆయన నారాయణ రెడ్డి గారు. సినారె. అలాగే మనం చూస్తే కనుక ఈ అభ్యుదయ సాహిత్యం ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు అనేక మంది వారి రచనల ద్వారా మరి విశేషంగా కృషి చేశారు. అటు కథనాలు కానీ, కథానికలు కానీ, కథలు కానీ, వాటి గురించి మీరేమంటారు? కథానికకు సంబంధించి గురిజాడకు ముందు కథలు వచ్చాయి. దిద్దుబాటలు అని చెప్పి ఒక గురిజాడకు ముందు వచ్చిన కథలతో ఒక సంకలనం కూడా విమనమూర్తి గారు చేశారు. అయితే ఆధునిక తెలుగు కథ అనేది దిద్దుబాటుతో మొదలైంది. గురిజాడవారు దాన్ని తలుపు 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 అని ఆ కథ తొలి వాక్యాలు. ఆ ఆధునిక తెలుగు కథకు తలుపు తెరిచిన వ్యక్తి గురిజాడ అప్పారావు గారు. ఆ గురిజాడ అప్పారావు గారు వెలిగించిన ఆధునిక తెలుగు కథకు వారసులుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు. తర్వాత చాసో గారు, తర్వాత కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, సత్యవతి గారు ఇక్కడి వారే. పెద్దిపట్ట సుబ్బరామయ్య గారిని మర్చిపోవటానికి వీల్లేదు. నాకు అత్యంత సన్నిహితుడు ఆయన వెళ్ళిపోయారు. సత్యవతి గారు చెప్పాను. మన ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో కూడా సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి కానీ, లేకపోతే మధురాంతకం నరేంద్ర కానీ, మధురాంతకం నరేంద్ర గారి తండ్రి గారైన మధురాంతకం రాజారాం గారు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు మేము 51 మంది కథా రచయితలు కథలు వేశాం. ఒకళ్ళ కథలు ఏంటి, అందరూ అద్భుతమైన కథకులు. వాళ్ళు కథను మనకు అందించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి పెద్దిపట్ల వారు జీవితంలోని విషాదాన్ని, సమాజంలోని విషాదాన్ని ఆయన కథల్లో అందించాడు. ఆ కళ్ళజోడు కథ కానీ, పీట అనే కథ కానీ, ఇంగువ ఎలా చేయాలి ఇంగువ అనే కథ కానీ, వీటన్నిటిలో ఆయన కూడా గొప్ప కథకుడుగా, అభ్యుదయ కథకుడుగా మన ముందు కనిపించే గొప్ప కథకుడు ఆయన. అమ్మా లక్ష్మీనారాయణ గారు, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ అభ్యుదయ సాహిత్యం ముందు ముందు ఎలా రాబోతుందంటారు? అది అభ్యుదయ సాహిత్యం అనేది ఒక సజీవ స్రవంతమ్మ. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఏదన్నా ఎదురొస్తే దాన్ని అడ్డుకొని ముందుకు సాగుతూనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అభ్యుదయ సాహిత్యం అనే దాని గురించి చెప్తే, అభ్యుదయ సాహిత్యాన్ని విలువైన గతం, బలమైన వర్తమానం, ఆశాజనకమైన భవితవ్యం అమ్మ అభ్యుదయ సాహిత్యానిది. ఇది ఈ 3 మాటల్లో మనం గుర్తించవచ్చు అనమాట. బలమైన వర్తమానంలో ఇప్పుడు అభ్యుదయ సాహిత్యం నడుస్తుంది. ఆశావాహకమైన భవిష్యత్తు కూడా ఉందని నేను విశ్వసిస్తున్నాను. 50 ఏళ్ల నుంచి ప్రయాణిస్తున్న ఒక కార్యకర్తగా, ఒక అభ్యుదయ సాహిత్య రచయితగా. మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులతో సాహిత్యం, ఈ అభ్యుదయ సాహిత్యం ఉండబోతుందంటారు? ఇప్పుడు అభ్యుదయ సాహిత్యం అనే దానికి మీకు చెప్తున్నాను, అనేక ధోరణులు వచ్చాయి, అనేక వాదాలు వచ్చాయి, అనేక వివాదాలు వస్తున్నాయి. వీటన్నిటిలోని సానుకూలమైన అంశాలను అభ్యుదయ సాహిత్యం, అభ్యుదయ రచయితల సంఘం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ తెలుగునాట కానీ, భారతీయ సమాజంలో కానీ వీళ్ళందరినీ ముందుకు ఉద్యమ రూపంలో ముందుకు సాగటానికి, అంటే ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనటానికి, ఈ సమాజాన్ని మంచిగా ముందుకు తీసుకువెళ్ళేటందుకు తోడ్పడే రీతిలో ప్రజలను చైతన్యం చేయటానికి అభ్యుదయ సాహిత్యం కృషి చేస్తుంది. అలాగే ఈ సమాజంలో మొట్టమొదటి నుంచి కందుకూరి గారిని గురించి కూడా చెప్పుకున్నాం. ఈ సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను నివారించడానికి సాహిత్యాన్ని ఒక ఉపకరణంగా వాడటంతో పాటు అభ్యుదయ సాహిత్యం అనేది ఒక శాస్త్రీయ దృక్పథంతో హేతువాద దృక్పథంతో వీటన్నింటినీ సమన్వయమైన ప్రగతిశీల దృక్పథంతో కొనసాగించడానికి అభ్యుదయ సాహిత్యం ఒక నిరంతర ప్రక్రియగా, నిరంతర ప్రవాహంగా ఈ 4 దశాబ్దాలు, 4 తరాల నుంచి కొనసాగుతుందమ్మా. చెప్పండి. మనకి కథలు చూసినా, కథనాలు చూసినా, వ్యాసాలు చూసినా, కవిత్వం చూసినా, మరి ఒక జాతీయోద్యమ సాహిత్యం నుంచి అభ్యుదయ సాహిత్యం వైపు ప్రజల ముందుకు వచ్చి ప్రజలలో అనేకమైనటువంటి శాస్త్రీయ దృక్పథతో, ఇప్పుడే మీరు చెప్పారు, ఒక మార్పును
తీసుకువచ్చి అది ఒక చెప్పారు, మార్పు నా తీర్పు అన్నారు పెద్ద ఆయన. ప్రగతిశీలమైనటువంటి మార్పుగా ఈ అభ్యుదయ సాహిత్యం ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. అనేక మంది వారి సాహిత్యంతో, అభ్యుదయ సాహిత్యంతో అలరించారు. వారందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మా సాహితీ కార్యక్రమానికి విచ్చేసి అభ్యుదయ సాహిత్యోద్యమం గురించి అనేక వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీకు మన వీక్షకులకు అందరికీ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం, మంచి అవకాశం దూరదర్శన్ విజయవాడ కేంద్రం వారు ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు. ఈనాటి సాహితీ కార్యక్రమం వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ సాహితీ. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/Doordarshan Saptagiri. Facebook www.facebook.com/DD Saptagiri. Twitter twitter.com/DD Saptagiri VJA. Instagram www.instagram.com/DD Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా డీడీ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డీడీ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.